ఇక ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేసింది మొట్టమొదటిసారిగా. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న రాష్ట్రాలు పక్కన పెడితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వర్గీకరణ కోరుకుంటున్న సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా సంతృప్తిగా ఉన్నారా? నా జీవితంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు, ప్రకటన చేసినప్పుడు ఒక భాగంగా హ్యాపీగా ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంత ఆనంద బాష్పాలు మా కళ్ళల్లో వచ్చినాయో, నిన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతోని మా కళ్ళల్లో ఆనంద బాష్పాల్ని మళ్ళీ మేము విదిలించగలిగినాం. అంత ఆనందపడ్డాం, అంత ఉప్పొంగినాం. నేను వ్యక్తిగతంగా నేనే కాదు, యావత్ తెలంగాణలో ఉండేటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు గూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఉత్కంఠతతో అసెంబ్లీలో జరగబోయే అసెంబ్లీ ముందుకు రాబోయేటువంటి ముఖ్యమంత్రి చేయబోయేటువంటి ప్రకటన, దాని ముందు జరిగేటువంటి డిబేట్, దీన్ని ఒక ఉత్కంఠతతో టీవీలకు అత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మా సామాజిక వర్గం, మా సబ్ క్యాస్ట్‌లకు సంబంధించినటువంటి వాళ్ళు ఉత్కంఠతతో చూసారు. అసలు మాదిగ సామాజిక వర్గం చేస్తున్నటువంటి ఉద్యమానికి సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, అనేక రాజకీయ పార్టీలు గూడా సపోర్ట్ చేసినాయి కాబట్టి, వాళ్ళు కూడా ఉత్కంఠతతో చూసారు. ఈ దేశంలో వర్గీకరణ కోరుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తులు గూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోబోయే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన వైపు చూసారు. వాళ్ళు జూషినటువంటి వాళ్ళు ఎదురు జూషినటువంటి వాళ్ళ ఉత్కంఠతకు తెరదించేసి, ఒక గొప్ప ఉపశమనం ఇచ్చేసి, మా జాతి పట్ల, మా జాతి ప్రజల పట్ల ఒక దేవుడుగా, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఇయాల రేవంత్ రెడ్డి గారు సజీవంగా నిలబడగలిగారు. మీరింత గొప్పగా చెప్పుకొచ్చారు ఆ ప్రకటన పట్ల. కానీ ఇదే వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మీ జాతి నాయకుడిగా చెప్పుకుంటున్న మందకృష్ణ మాదిగ నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఇది శాస్త్రీయంగా జరగలేదు. 2% మేము కోల్పోయాము అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఉద్యమకారునిగా 30 సంవత్సరాల పైచిలుకు 3 దశాబ్దాలుగా పైగా ఈ మాదిగ సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గ, మాదిగ ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని సజీవంగా నిలబెట్టినందుకు మందకృష్ణన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అసెంబ్లీలో కూడా చెప్పారుగా మీరు. మళ్ళీ చెప్తున్నా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉద్యమకారునిగా, ఉద్యమ నాయకునిగా తన డిమాండ్‌లలో నిత్యము కొత్తదనము, నిత్యము కొత్త డిమాండ్‌లు కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని గొప్ప మనసుతో ఆయన స్వాగతించాలి. స్వాగతించడంతో పాటు యావత్ జాతితో పాటు మందకృష్ణన్న గూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్‌కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండగా, వెన్నుదన్నుగా నిలబడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. జనాభా దామాషా ప్రకారం చెప్తాను. నేను విభజిస్తే దాని వరకు వస్తున్నా. నిలబడవలసినటువంటి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999, 2000 నుంచి మొదలుకొని 2004 వరకు వర్గీకరణకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అయింది. అప్పుడు మాదిగలకు వచ్చినటువంటి వాటా ఎంత? 7%. 7%. మాలలకు వచ్చినటువంటి వాటా ఎంత? 6%. అప్పుడు ఏ జనాభాను లెక్కలోకి తీసుకుండ్రు? కులాల పరంగా చేశారు. అప్పుడు కూడా ఇదే లెక్క కొంచెం అటు ఇటు ఉన్నది కదా. అప్పుడు 7% వచ్చినాం కదా మనం. ఈరోజు ఈ జనాభా సంబంధించినటువంటి ప్రాతిపదికనే ఉన్న 15% రిజర్వేషన్‌లను పంచాలనుకున్నప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ అవన్నీ ఆంధ్రలో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ, బి, సి, డిగా డివైడ్ చేశారు. ఏకు 1%, బికు 7%, సికు 6%, డికి వచ్చేసి 1% కేటాయించారు.
ఇక్కడ కులాల్ని సంబంధించినటువంటి కాకుండా, ఆయా కులాల్లో అవకాశాల్ని గీటరాయిగా తీసుకున్నారు. అవకాశాలంటే వెనుకబాటుతనం. వెనుకబాటుతనం, హ్మ్. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి రైట్. హ్మ్. దాన్ని కులమానికంగా తీసుకుంది. హ్మ్. ఏ సామాజిక వర్గంలో ఎక్కువ లబ్ధి పొందిందో, హ్మ్. ఉద్యోగ అవకాశాలలో గాని, హ్మ్. ఉపాధి అవకాశాల్లో గాని, సామాజికంగా కొంచెం అప్‌లిఫ్ట్ అయినోళ్ళు. కొంచెము పుషప్ అయ్యి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్‌లో చేర్చారు. వాళ్ళని సి గ్రూప్‌లో చేర్చారు. హ్మ్. బాగా ఆర్థికంగా వెనుకబడినటువంటి, అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి, అవకాశాలు అందిపుచ్చుకోనటువంటి వాళ్ళను ఏ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత కొద్ది గొప్ప అవకాశాలొచ్చి బాగా నష్టపోయి, అవకాశం వచ్చినప్పటికీ, అవకాశం ఒకటో అరో కొర వచ్చేసి మధ్యస్థంగా ఉన్నవాళ్ళు. ఆ అవకాశంతో వీళ్ళలో ఆర్థిక పరిపుష్టి రానటువంటి, ఇంకా వివక్షతకు, ఇంకా ఆర్థిక పరమైనటువంటి దానికి గురైనటువంటి వాళ్ళని బి గ్రూప్‌లో పెట్టేసి, ఈ అన్ని రకాల అవకాశాలు కొంచెం ఎక్కువ అందుకున్నటువంటి వాళ్ళను, అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు సి గ్రూప్‌లో పెట్టేసి.